కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 17వ వార్షికోత్సవ సంబరాలు విద్యార్థుల ఆటపాటలు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రముఖ శాస్త్రవేత్త అల్లం శ్రీనివాసరావు పాల్గొన్నారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ఆర్వి కృష్ణారెడ్డి, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి పాల్గొన్నారు. లైన్లో డిసిప్లైన్గా నిలబడాలి. एनसीसी कैडेट्स आपके निरीक्षण के लिए सब ఈ రోజు ఈ మెడల్ రావడానికి నాకన్నా ఎక్కువ మా డాడీ. నేను చదువుకోవాలి నాకన్నా ఎక్కువ ఆయనకే ఉండింది. సో ఈ క్రెడిట్ అంతా రియల్లీ గోస్ టు మై ఫాదర్. పెళ్ళి అయ్యాక ఒక బేబీ నాకు చదువుకోవడం చాలా కష్టం. అది ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. బట్ అటుపక్క కానీ ఇటుపక్క నాకు చాలా సపోర్ట్ ఉండింది. So by the God's grace, I got this medal. Thanks for this opportunity. Thanks. But మనకున్న ఫెసిలిటీస్కి మాకు మేము పెరిగిన విధానానికి లగ్జరీకి మేము ఇంత చదువుకోవడానికి గొప్ప కాదు. బట్ ఫైనాన్షియల్గా వీక్ ఉన్న మా డాడీ కానీ బాబాయ్ కానీ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు అంటే నిజంగా ఇన్స్పైరింగ్ అండ్ ఫీలింగ్ ప్రౌడ్. అది బాబాయ్ పిల్లలు కానీ మేము కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనీ అనేది ఎవరైనా సంపాదిస్తారు. బట్ ఎడ్యుకేషన్కి వచ్చే రెస్పెక్ట్ అనేది ఎన్ని కోట్లు సంపాదించినా కూడా రాదు. థ్యాంక్స్ ఫర్ ఎవరీవన్. ఆంధ్ర రాష్ట్రమే కాక భారతదేశమే కాక ప్రపంచమంతా పొగడదగినటువంటి వ్యక్తి సరస్వతీదేవి. ఇటువంటి గొప్ప వ్యక్తిని ఇచ్చినటువంటి తల్లిదండ్రులను గౌరవిస్తూ ఈరోజు మన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అయినటువంటి ప్రొఫెసర్ అల్లం శ్రీ ఇటీవల పేపర్లో చూసాం. వరల్డ్ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తల్లో 2% ఒకరు మన వైస్ ఛాన్సలర్ కాదు అని చెప్పి ప్రముఖ పత్రికలు ప్రకటించాయి. అటువంటి వ్యక్తి ఈరోజు మన వైస్ ఛాన్సలర్గా రావడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అదేవిధంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. Celebrations of this college. See, before entering into the subject, let me give a brief introduction why I came to this Vikramasinghe University. So I was born and brought up in Nandyal. I had my early education in Kurnool district and then BSc in Arts College Anandapur, MSc in SK University, then PhD in Sri Venkateswara University Tirupati, and later I joined KL University and served that institute for 15 years almost, and then
I shifted to Delhi Technological University as a physics faculty and served there for 13 years. So, శక్తి వంచన లేకుండా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా నా విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించి ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నామని నిర్ణయించే నేను జాయిన్ అయ్యాను. సో కళలకు, కవులకు, కళాకారులకు ప్రసిద్ధి చెందిన పురిటిగడ్డైన ఈ విక్రమసింహ ప్రాంతంలో నెలకొల్పబడిన విక్రమసింహ యూనివర్సిటీకి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరింత ఉన్నత స్థాయిలో మంచి గ్రేడ్ వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలానే వైస్ ఛాన్సలర్ గారి గురించి సుమారుగా మన యూనివర్సిటీ ప్రారంభించినప్పటి నుంచి కూడా చాలామంది వైస్ ఛాన్సలర్స్ మనకు రావడం కూడా జరిగింది. సో నేను గమనించినంతట్లో వెరీ సింపుల్ పర్సన్, చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి అకాడమిషియన్ మన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ రావడం చాలా గర్వం అనే చెప్పాలి. తప్పకుండా సార్లో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ ఒక డేట్ తెచ్చుకుంటుందని, ఒక మంచి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. అలానే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా చివరిగా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగుంది, గవర్నమెంట్ కూడా అన్ని రకాలైనటువంటి, లాస్ట్ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ప్రతి గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఇది చదువుకున్న తర్వాత ప్లేస్మెంట్స్కి, ఎంప్లాయ్మెంట్కి కూడా అదే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీని మనం ఉపయోగించుకోలేకపోతే మనం చక్కగా అవుతాం. సో పిల్లలందరిలో కూడా ఇంటెలిజెన్స్ అయితే ఉంది, అందరిలో కూడా చూస్తూ ఉంటాం కదా, ఒక మంచి క్యాపబిలిటీ ఉంది, కానీ దాన్ని పడాలి. సో ఈ 7 సంవత్సరాల పాటు కనుక మీరు చక్కగా మీ కెరీర్ని డెవలప్ చేసుకోగలిగితే అది మీ తరాలన్నీ, మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ మంచి ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఒక ప్రైవేటైజేషన్లో కూడా మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. అలానే మన చుట్టూ కళ్ళ ముందే కనపడతా ఉన్నాయి, కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. సో మరి అంతటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మీరంతా చక్కగా మీ కెరీర్ను ఉపయోగించుకొని మంచి స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవనీయులు, పూజనీయులు అయినటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం మేమంతా కూడా గర్వపడుతున్నాం. సార్ ఆధ్వర్యంలో కాలేజీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని, ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు ఈ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ తీసుకురావని చెప్పి అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా మా కాలేజీ న్యాక్ గుర్తింపు వచ్చిన దానికి కూడా నేను గర్వపడుతున్నా. అన్ఎయిడెడ్ కాలేజెస్లో నెల్లూరు డిస్టిక్లో ఫస్ట్ టైము న్యాక్ గుర్తింపు పొందిన కాలేజీగా నేను గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా కాలేజీని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర యాన్యువల్ ఫెస్ట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాము. సార్ ప్రోత్సాహంతో ఇంకా కూడా యూనివర్సిటీలో మన కాలేజ్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఒక మంచి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే కాలేజ్గా తీసుకొని వెళ్తాము. అదేవిధంగా ఇక్కడ మన కాలేజ్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాక్కి వెళ్ళడం జరిగింది. నాక్లో కూడా ఒక B++ గ్రేడ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే వచ్చే ఇయర్స్లో ఇంకా కాలేజ్ ముందు తీసుకొని వెళ్తామని సగౌరవంగా అందరికీ తెలియజేసుకుంటారు. కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించి 27 సంవత్సరాలు అయింది. అందులో భాగంగా MBA MCA కాలేజీని ప్రారంభించి 17 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు MBA MCA పిల్లలు చేసుకున్నటువంటి యానివర్సరీ ఫంక్షన్కి వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి మొట్టమొదటిగా ఆయన వైస్ ఛాన్సలర్గా మన యూనివర్సిటీకి రావడం, అందులో ఈ ప్రోగ్రామ్కి రావడం, ఆయన సింప్లిసిటీ కానీ ఆయనకున్నటువంటి అకాడమిక్ కెరీర్ కానీ అవన్నీ చూసిన తర్వాత యూనివర్సిటీ ఇంకా మరింత ఉజ్వల స్థితిలో ఎదుగుతుందనే నమ్మకం అయితే ఉంది. అలానే కృష్ణ చైతన్య MBA MCA కాలేజీకి సంబంధించి ఒక ప్రైవేట్ కాలేజీగా UGCకి సంబంధించినటువంటి NAC అక్రిడిటేషన్లో ఒక మంచి గ్రేడ్ సాధించడం ఒక ప్రైవేట్ కాలేజీగా ఎంతో గర్వపడుతూ ఉన్నాము. మరి MBA MCA కాలేజీకి సంబంధించి అంత B++ గ్రేడ్ రావడం అన్నది భవిష్యత్తులో మరింత అంటే A గ్రేడ్ కానీ A+ కానీ వచ్చేదానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంత చక్కగా కూడా స్టూడెంట్స్ కానీ వర్క్ చేస్తూ ఉన్నారు.
మరి రాబోయే రోజుల్లో ఎంబీఏ ఎంసీఏ కాలేజ్ ఇంకా మంచి స్థాయిలో అభివృద్ధి చెంది పిల్లలందరికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అందించడంలో తప్పకుండా ముందుంటుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను. Our daughter and Sri Chaitanya institution already has gained so much of name and fame, and it is serving the society, and I hope in the coming years also it will do the same thing. And the success of an institution and the generosity of the management is calculated by faculty retention. So being a private college, it is very difficult to retain the faculty members for a long period. But I came to know that this institution is retaining the faculty since from the beginning. It's a very good thing. So this is a very good sign that this institution is taking care of the faculty members, staff working in this institute along with the students.